गोपिका जीवनस्मरणं गोविंद गोविंद। सद्गुरु विठ्ठलदास महाराज की జై. ఇలా భీష్మాచార్యులకి సాయుధ్యాన్ని ఇచ్చి పంచపాండవులతో కలిసి భగవంతుడు హస్తినాపురంకు వచ్చి ధర్మపుత్రులు ధర్మపరంగా రాజ్య పరిపాలన చేస్తున్నారు. ఇలాగ ధర్మపుత్రులు రాజ్య పరిపాలన చేయాలని ఎంతమంది ఆశతో ఎదురు చూశారు. కుంతీదేవి, పంచపాండవులు, ద్రౌపది, అక్కడ ఉండే మంచి ధర్మాత్ములు అందరూ ఇలా ధర్మపుత్రుడు రాజ్య పరిపాలన చేయాలి అని ఆశతో చూశారు. ఆయన కూడా రాజ్య పరిపాలన చేస్తున్నారు. ఎలాగైతే అతనికి ధర్మ సంశయం ఉనిందో, అశ్వమేధయాగం చేస్తే ఇంకొక జీవహింస అని ఇలా ఆలోచిస్తూ ఉండేటప్పుడు ఇప్పుడేం జరిగిందంటే భీష్మదేవుని యొక్క ధర్మం వల్ల అతనికి ధర్మ సంశయం అంతా తొలగి ఇప్పుడు భీష్మాచార్యుల యొక్క వాక్కు ప్రభావం ఆయన 3 అశ్వమేధ యాగములు చేసి ఇలా రాజ్య పరిపాలన చేస్తూ జ్వలిస్తూ ఉన్నారు. ఈ ధర్మపుత్రుడు రాజ్య పరిపాలన చేసేటప్పుడు ఎలాగక్కడ ఉండిందంటే, ఎలాగైతే రామచంద్ర ప్రభువులు రాజ్య పరిపాలన చేసేటప్పుడు నిత్యపుష్ప నిత్యఫలాహ అంటూ సర్వసమృద్ధి ఉనిందో, అలాగనే ఈ ధర్మపుత్రుడు రాజ్య పరిపాలన చేసేటప్పుడు ఎప్పుడైతే వాన పడాలో ఆ సమయంలో సరిగ్గా పడుతోంది. ఏ అరిష్టము లేకుండా ఆ ఋతువుల్లో పండే పూలు, కాచే ఫలములు అన్నీ సర్వసమృద్ధిగా ఇలా అందరూ సర్వసౌఖ్యంగా ఉంటున్నారు. ఇలా ధర్మపుత్రుల యొక్క రాజ్య పరిపాలనలో యథా రాజా తథా ప్రజాహ అంటూ అందరూ ధర్మాత్ములాగే ఉంటున్నారు. ఇలా హస్తినాపురమే పరమ సంతోషంగా ఉండేటప్పుడు కృష్ణుడు కూడా దాన్ని చూసి సంతోషంగా ఉంటూ పైన తన సొంత ఊరైన ద్వారకైకు బయలుదేరాలి అంటూ భగవంతుడు నిర్ణయించుకున్నారు. ఇలా నిర్ణయించిన తర్వాత ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, పంచపాండవులు ఆ జనులందరినీ పిలిచి పైన నేను ద్వారకకి వెళ్తున్నాను అని అడిగిన వెంటనే అందరూ బాధతో భగవంతుని దగ్గర వచ్చి, ఎన్ని రోజులు మాకు సత్సంగాన్ని ఇచ్చినారే, ఆ పరమానందాన్ని వదిలేసి ఇప్పుడు మీరు వెళ్తున్నారే, మాకు ఆనందం ఎలా దక్కుతుంది, ఇంకా కొన్ని రోజులు ఉండాలి కదా అని భగవంతుడు చెప్పేటప్పుడు, ఎందుకంటే సత్సంగం అన్నారు. సత్సంగానికి అంత విలువ. ఇప్పుడు దుస్సంగం అనేది ఒకటి ఉంది, సత్సంగం అనేది ఒకటి ఉంది. ఈ దుస్సంగాన్ని మాత్రం మనం తరమాలంటే దానికి సత్సంగం అనే అస్త్రాన్ని ఎత్తుకోవాలి. ఇంకా ఏ యొక్క అస్త్రం వల్ల దుస్సంగం పోదు. అందుకోసం అలాంటి భగవంతుడు, సాక్షాత్ సత్సంగ స్వరూపైన భగవంతుడు ఇప్పుడు బయలుదేరుతాడు అంటే వాళ్ళందరూ బాధతో మీరు ఇంకా కొన్ని రోజులు ఉండాలి అని భగవంతుని దగ్గర అడిగిన వెంటనే దానికి భగవంతుడు, ఇప్పుడు మీ అందరికీ అనుగ్రహం చేశాను, పైన ద్వారకలో మా తల్లిదండ్రులు, అక్కడ ఉండే జనులు, అష్టమహిషులు, అక్కడ యాదవులు, వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తుంటారు కదా, వాళ్ళకు కూడా అనుగ్రహం చెయ్యాలి, వాళ్ళు కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, నేను వెళ్ళాలి అని ఈసారి అందరి దగ్గర సెలవు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి బయటికి వస్తే ఆ హస్తినాపుర జనులందరూ నిలబడుకొని ఉన్నారు. అక్కడ బాధతో ఏడుస్తూ కృష్ణుడిని చూస్తున్నారు. వెంటనే కృష్ణుడు వాళ్ళందరినీ కూడా సమాధానం చేసి కృష్ణుడు ఇలా రథంలో బయలుదేరేటప్పుడు కృష్ణుడికి పుష్పాంజలి చేసుకుంటూ అందరూ బాధతో ఆ హస్తినాపురాన్నే అలంకారం చేసి ఇలా కృష్ణుడిని ద్వారకకి వెళ్ళేలాగా చూస్తున్నారు. ఇలా చూస్తూ ఉండేటప్పుడు అర్జునుడు మాత్రం తన సహోదరుడైన ధర్మపుత్రుల దగ్గర సెలవు తీసుకొని నేను కృష్ణుడితో పాటు కూడా ద్వారకకు వెళ్ళి కొన్ని రోజులు ఉండేసి వస్తాను అంటూ బయలుదేరాడు. ఇక్కడ ఏమి ఆశ్చర్యం అంటే ఈ పౌరజనులు, తర్వాత ఈ ధర్మపుత్రులు, ద్రౌపది అందరూ కూడా సంతోషంగా కృష్ణుడిని చూసే చివరిది ఇదే. దీని తర్వాత కృష్ణుడు వైకుంఠానికి వెళ్ళిపోతాడు, అది కూడా వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళ లోపల ఏదో ఒక బాధ, కృష్ణుడు ఇలా బయలుదేరుతున్నాడే అని. ఇలా అర్జునుడితో పాటు వెళ్ళే కృష్ణుణ్ణి ఆ హస్తినాపురం ఊరి పొలిమేర దాకా వెళ్ళి అక్కడ ధర్మపుత్రులు, పంచపాండవులు అందరూ వదిలేసి మళ్ళీ వాళ్ళు రాజ్యంలో బాధతో తిరిగారు. భగవంతుడి పైన ద్వారకైకు ప్రయాణం సాగించారు అనేదే ఈ 10వ అధ్యాయం యొక్క కథ. పైన అందరూ కలిసి పారాయణం చేస్తాం. అథ 10మోऽధ్యాయః. శౌనకో ఉవాచ హత్వా స్వరిక్తస్పృధ ఆతతాయినః యుధిష్ఠిరో ధర్మభృతాం వరిష్ఠః సహానుజైః ప్రత్యవరుద్ధ భోజనః కథం ప్రవృత్తః కిమకారషీత్ తతః. సూత ఉవాచ వంశం కురోః వంశదవాగ్నినిర్హృతం సంరోహయిత్వా భవభావనో హరిః నివేశయిత్వా
निजराज्य ईश्वरः युधिष्ठिरं प्रीतमना बभूवः। निशम्य भीष्मोक्तम् अथाच्युतोक्तम् प्रवृत्तविज्ञानविधूतविभ्रमः शशास गाम् इन्द्र इवाजिताश्रयः परिद्युपान्ताम् अनुजानुवर्तितः कामं ववर्ष पर्जन्यः सर्वकामदुघामही शिशिचुः स्म व्रजान् गावः पयसोधस्वतीर्मुदा नद्यः समुद्रा गिरयः सवनस्पतिवीरुधः फलन्ति ओषधयः सर्वाः काममन्मृतु तस्य वै नाधयो व्याधयः क्लेशाः दैवभूतात्महेतवः अजातशत्रावभवन् जन्तूनां राज्ञि कर्हिचित् उषित्वा हास्तिनपुरे मासान् कतिपयान् हरिः सुहृदां च विशोकाय स्वसुश्च प्रियकाम्यया आमन्त्र्य चाभ्यनुज्ञातः परिष्वज्य अभिवाद्यतम् आरुरोहरथं कैश्चित् परिष्वक्तो अभिवादितः सुभद्रा द्रौपदी कुन्ती विराटतनया तथा गान्धारी धृतराष्ट्रश्च युयुत्सुः गौतमो यमो वृकोदरश्च धौम्यश्च स्त्रियो मत्स्यसुतादयः न सेहिरे विमुह्यन्तो विरहं शार्ङ्गधन्वनः सत्सङ्गात् मुक्तदुःसङ्गः हातुं नोत्सहते बुधः कीर्त्यमानं यशो यस्य सकृदाकर्ण्यरोचनम् तस्मिन्यस्तधियः पार्थाः सहेरन् विरहं कथं दर्शनस्पर्शसल्लाप शयनासनभोजनैः सर्वे ते अनिमिषैरक्षैः तमनुद्रुतचेतसः वीक्षन्तः स्नेहसम्बद्धाः विचेलुः तत्र तत्रः न्यरुन्धत् उद्गलद्बाष्पम् औत्कण्ठ्यात् देवकीसुते निर्यात्यगारान्नो भद्रम् इति स्यात् बान्धवस्त्रियः मृदङ्गशङ्खभेर्यश्च वीणापनवगोमुखाः धुन्दुर्यानकघण्टाद्याः नेदुः दुन्दुभयस्तथा प्रासादशिखरारूढाः कुरुनार्यो दिदृक्षया ववृषुः कुसुमैः कृष्णम् प्रेमव्रीडास्मिते क्षणाः सितातपत्रम् जग्राह मुक्तादामविभूषितम् रत्नदण्डम् गुडाकेशः प्रियः प्रियतमस्यः उद्धवः सात्यकिश्चैव व्यजने परमाद्भुते विकीर्यमाणः कुसुमैः रेजे मधुपतिः पथि अश्रूयन्ताशिषः सत्याः तत्र तत्र द्विजेरिताः नानानुरूपारूपाश्च निर्गुणस्य गुणात्मनः
अन्योन्यमासीत् सञ्जल्प उत्तमश्लोकचेतसाम् कौरवेन्द्रपुरस्त्रीणां सर्वश्रुतिमनोहरः स वै किलायं पुरुषः पुरातनः य एक आसीत् अविशेष आत्मनि अग्रे गुणेभ्यो जगदात्मनीश्वरे निमीलितात्मन्निशि सुप्तशक्तिषु स एव भूयो निजवीर्यचोदितां स्वजीवमायां प्रकृतिं सिसृक्षतीम् अनामरूपात्मनिरूपनामनि विधत्समानो अनुससारशास्त्रकृत् स वा अयं यत्पदमत्र सूरयः जितेन्द्रिया निर्जितमातरिश्वनः पश्यन्ति भक्ति उत्कलितामलात्मना नन्वेष सत्त्वं परिमार्ष्टुमर्हति स वा अयं सख्यनुगीतसत्कथः वेदेषु गुह्येषु च गुह्यवादिभिः य एक ईशो जगदात्मलीलया सृजत्यवत्यत्ति न तत्र सज्जते यदा ह्यधर्मेण तमोधियो नृपाः जीवन्ति तत्रैष हि सत्त्वतः किल दत्ते भगं सत्यमृतं दयां यशः भवाय रूपाणि दधद्युगे युगे अहो अलं श्लाघ्यतमं यदोः कुलम् अहो अलं पुण्यतमं मधोर्वनं यदेष पुंसां ऋषभश्रियः पतिः स्वजन्मना चङ्क्रमणेन चाञ्चति अहो बत स्वर्यशसस्तिरस्करी कुशस्थली पुण्ययशस्करी भुवः पश्यन्ति नित्यं यदनुग्रहेषितं स्मितावलोकं स्वपतिं स्मयत्प्रजाः नूनं व्रतस्नान हुतादिनेश्वरः समर्चितो ह्यस्य गृहीतपाणिभिः पिबन्ति याः सख्यधरामृतं मुहुः व्रजस्त्रियः सम्मुमुहुः यदाशयाः या वीर्यशुल्केन हृता स्वयंवरे प्रमथ्य चैद्य प्रमुखान् हि सुष्मिनः प्रद्युम्न साम्बाम्ब सुतादयोपराः याश्चाहृता भौमवधे सहस्रशः एताः परं स्त्रीत्वमपास्तपेशलं निरस्तशौचं बत साधु कुर्वते यासां गृहात् पुष्करलोचनः पतिः न जातु पैत्याहृतिभिर्हृदि स्पृशन् एवं विधा गदन्तीनां सगिरः पुरयोषितां निरीक्षणेनाभिनन्दन् सस्मितेन ययौ हरिः अजातशत्रुः प्रतनां गोपीथाय मधुद्विषः परेभ्यः शङ्कितस्नेहात् प्रायुङ्क्तचतुरङ्गिणीम् अथ दूरागतान् शौरिः कौरवान् विरहातुरान् संनिवर्त्य दृढं स्निग्धान् प्रायात् स्वनगरीं प्रियैः कुरुजाङ्गलपाञ्चालान्
शूरसेनान् सयामुनान् ब्रह्मावर्तं कुरुक्षेत्रं मत्स्यान् सारस्वतान् च मरुधन्वमतिक्रम्य सौमीराभिरयोः परान् आनर्तान् भार्गवोपागात् श्रान्तबाहो मनाग्विभुः तत्र तत्रत्यैः हरिः प्रत्युद्यतार्हणः सायं भेजे दिशं पश्चात् गविष्ठो गां गतस्तदा। श्रीहरये नमः। श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां प्रथमस्कन्धे नैमिषोपाख्याने श्रीकृष्णद्वारकागमनं नाम दशमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।